హాయ్ ఫ్రెండ్స్, నేను బ్లాగ్స్ తీసి చాలా డేస్ అయింది కదా, అందుకే నేను సండే బ్లాగ్ తీద్దాం అనుకుంటున్నాను. ఈరోజు సండే కదా, సో సండే రోజు నేను ఏం చేశాను ఏంటి అన్నది డే మొత్తం ఫుల్ బ్లాగ్ తీస్తున్నాను. సో మిస్ అవ్వకుండా వీడియో ఎండ్ వరకు చూడండి. ఇంకా సండే స్పెషల్ అంటే నాన్ వెజ్ ఉండాలి కదా. సో ఈరోజు నేను నాన్ వెజ్ అయితే మటన్ కర్రీ వండుతున్నాను. మటన్ కర్రీ కూడా రెగ్యులర్గా ఉండే కాకుండా ఈరోజు కొంచెం డిఫరెంట్గా ట్రై చేద్దాం అనుకుంటున్నాను. ఎలా వస్తుందో ఏంటో నాకు తెలీదు, జస్ట్ ట్రై చేద్దాం. కొంచెం చేంజ్ చేసి రెగ్యులర్గా కాకుండా కొంచెం డిఫరెంట్గా అయితే ట్రై చేస్తున్నాను. ఇంకా ఈరోజు అయితే మా జషుని పార్క్ కూడా తీసుకెళ్ళాలి. ఇంకా పార్క్ వెళ్ళినప్పుడు అయితే మీకు రెగ్యులర్గా నేను వెళ్ళే పార్క్ కూడా చూపిస్తాను, కుదిరితే కనుక చూపిస్తాను మ్యాక్సిమం. ఇంకా కర్రీ అయితే చూపిస్తాను. ఫస్ట్ అయితే నేను కర్రీ వండేస్తాను, ఎందుకంటే మా జషు పడుకున్నాడు. వాడు లెగిసేలోపు నేనైతే కర్రీ వండేయాలి, లేకపోతే నాకు అసలు టార్చర్ చూపించేస్తున్నాడు కిచెన్లోని. సో అయితే ఫస్ట్ అయితే నేను ఈరోజు సండే డే అయితే నేను కిచెన్లోనే స్టార్ట్ చేస్తున్నాను. అంటే ఈరోజు నో టిఫిన్, డైరెక్ట్ లంచ్ మాట. ఇంకా లంచ్ ప్రిపేర్ చేస్తున్నాను. సండే కదా, జషు లెగలేదు, ఇంకా మా హస్బెండ్ కూడా లెగలేదు. సో వాళ్ళకన్నా ముందు నేనే లేచి ఇంకా వంట చేస్తున్నాను. వాళ్ళు లేసేలోపు నా వంట అయిపోవాలి, అప్పుడు ప్రశాంతంగా ఉంటుంది. లేదంటే వాడు అసలు నన్ను వంట చేసుకునేవాడు. మా జషు చాలా అల్లరి చేసేస్తున్నాడు. సో వంట చేసే ముందు అయితే కొంచెం బ్లాగ్ తీద్దాం కదా, స్టార్ట్ చేద్దామని చెప్పి స్టార్ట్ చేశాను. సో మటన్ కర్రీ ఎలా వండుతానో ఏంటో చూపించేస్తాను రండి. కిచెన్లో నాకు నచ్చింది ఏదన్నా ఉంది అంటే వెజిటేబుల్స్ కట్ చేయడం. అసలు వంట చేయడం ఎంత ఇష్టమో, ఈ వెజిటేబుల్స్ కట్ చేయడం అంటే అంత చిరాకు నాకు. కానీ వేరే ఇంకెవరు కట్ చేయరు కదా, మనమే కట్ చేసుకోవాలి. మన తిండి మనమే తినాలి, మన వంట మనమే చేసుకోవాలి, మన వెజిటేబుల్స్ మనమే కట్ చేసుకోవాలి. మ్యాక్సిమం ఇంటి దగ్గర అయితే నేను ఏదైనా స్పెషల్ వంటకాలు ఏమైనా వండితే కనుక వెజిటేబుల్స్ కట్ చేయడం అయితే మా అమ్మకో మా చిన్నమ్మకో ఇచ్చేస్తాను. నేనైతే అస్సలు కట్ చేయను. కానీ ఇక్కడ తప్పదు, ఇంకా మనమే ఉంటాం, ఇంకెవరు ఉన్నాం కాబట్టి మనమే కట్ చేసుకోవాలి. నేనైతే వెజిటేబుల్స్ కట్ చేస్తున్నాను. మేమిద్దరమే ఉంటాం కదా, సో వెజిటేబుల్స్ కొంచెం తక్కువే ఉంటాయి, ఎక్కువ అయితే ఉండవు. మ్యాక్సిమం ఒక ఆనియన్, ఒక టమాటా, 2 పచ్చిమిర్చి. కళ్ళు చూసారు ఇట్లా మండిపోతున్నాయో, అందుకే చిరాకు నాకు. అమ్మా కొట్టకుండా ఏడిపించేది ఎవరంటే ఈ ఆనియన్. కొట్టిన అవసరం లేదు, కానీ మనం ఏడ్ చేస్తాం. అమ్మా, మీకు ఎప్పుడైనా అనిపించిందా ఇలాగా? నాకైతే డైలీ అనిపిస్తుంది. అసలు ఈ ఆనియన్ ఎవడు కనిపెట్టాడో కానీ అసలు దీని పవర్కి ఎలా ఏడుపు వస్తుందో చూడండి. పొద్దున్నే నేను ఏడవలసి వస్తుంది దీనివల్ల. సో ఆనియన్ కట్ చేస్తానంటే ఫస్ట్ నేను కర్రీ వేసేస్తాను, ఎందుకంటే కర్రీకి చాలా టైం పడుతుంది కదా. మటన్ అంటే నేను మ్యాక్సిమం కుక్కర్లో వేసేస్తాను. మైసా ఆనియన్స్ అన్నీ కట్ చేసాను, చెప్పేస్తాను మీకు. ఆనియన్స్ అన్నీ కూడా కట్ చేసేసాను. ఇంకా స్టవ్ పైన అయితే ఆయిల్ వేసాను, కొంచెం చిప్పట్లాడుతుంది. మా హస్బెండ్కి అయితే రైస్ కూడా పెట్టేశాను. నేనైతే ఇలాగా బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, మొగ్గలు అయితే ఎప్పుడూ వేయలేదు, ఇప్పుడే ఫస్ట్ టైం వేస్తున్నాను. చికెన్ వేస్తాను, చికెన్ కదా అది మటన్. మా జషు అయితే లెగ్స్ వేయడం. ఫస్ట్ వేసి వీటి తర్వాత అయితే నేను ఆనియన్స్ ఇంకా పచ్చిమిర్చి వేస్తాను. ఇది కొద్దిగా ఫ్రై అయ్యాక అప్పుడు వేస్తాను అవి. ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర అయితే వేసాను. ఇంకా అంతకుమించి ఇంకేం వేయలేదు. ఇందులో కొద్దిగా సాల్ట్ కూడా వేసుకొని ఫ్రై చేసుకుంటే మనకు ఆనియన్స్ అనేవి త్వరగా ఫ్రై అయిపోతాయి. నేను ఏదన్నా పని చేద్దాం అనుకుంటే మాత్రం మా జషి భలే టయానికి లెగుస్తాడు. మటన్తో ఎలా ఆడుతున్నాడో చూడండి. ఏంటి అక్కడ నుండే చూపించు. మటన్ చూపిస్తున్నాడు మీకు. ఆల్రెడీ మటన్ కడిగేసి పెట్టేశాను. ఇంకా కడిగిన మటన్తో అయితే ఎలా ఆడుతున్నాడో. జషి ఏంటిది? మటన్ అంట. ఇంకా మన ఆనియన్స్ అయితే ఫ్రై అవుతున్నాయి. మా హస్బెండ్ రైస్ అయితే పక్కన కడిగి పెట్టేశారు. ఏంటి ఇలా అరుస్తున్నాడో చూడండి. అసలు నాకు వంట చేసుకునే టైంకి కరెక్ట్గా అరుస్తాడు. ఈసారి అయితే నేను టమాటా కూడా వేస్తున్నాను. ఎప్పుడు కూడా టమాటా వేయలేదు మటన్ కర్రీలోని, ఫస్ట్ టైం టమాటా వేస్తున్నాను మటన్ కర్రీలో. ఎలా ఉంటుందో ఏంటో మరి చూడాలి. బాగానే ఉంటే పర్వాలేదు, కానీ బాగోకపోతేనే మళ్ళీ అనవసరంగా వేసామనిపిస్తుంది. అసలు ఏ మటన్ రేట్లు చూస్తే
టాప్ రేంజ్లో ఉంటాయి. ఇది ఫ్రై అయ్యేలోపు నేనైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే చేసుకుంటాను. ఆనియన్స్ ఎలాగో ఫ్రై అవుతున్నాయి కదా, పక్కన ఆనియన్స్ ఫ్రై అవుతున్నాయి. నేనైతే ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ చేస్తున్నాను, చూపిస్తాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఇంకా దీని మీద చితగొట్టాను నేను. ఇంకా మన ఆనియన్స్ లైట్గా ఫ్రై అవుతున్నాయి. ఇంకా రైస్ కూడా అయిపోవచ్చింది. మటన్ అయితే ఆల్రెడీ కడిగి పెట్టేసాను కదా, ఇంక ఈ మటన్ అయితే కర్రీలో వేసేస్తున్నాను. ఆల్రెడీ పచ్చిమిర్చి, టమాటా, ఈ ఉల్లిపాయలు ఇవన్నీ కూడా మంచిగా ఏగిపోయినాయి. ఇంక ఈ మటన్ కూడా వేసేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ చెడగొట్టారు కదా, ఇంక ఇది కూడా వేసేసుకుంటున్నాను. ఎంత మెత్తగా ఏందో చూసారా? అది రేపుడు కోసం అది ఇది కూడా వేసేస్తాను. ఇవన్నీ కూడా ఒకసారి లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇంకా మసాలాలు అన్నీ కూడా వేసుకుంటాను. అంటే కారం, పసుపు అవన్నీ కూడా. మటన్ అయితే కొంచెం వేగింది కదా, ఇంకా వీటిలోకి అయితే నేను పసుపు, కారం, గరం మసాలా అన్నీ కూడా వేసుకుంటున్నాను. ఒక నిమిషం ఆగు. కారం అయితే మేము చూసుకొని వేసుకోవాలి, ఎందుకంటే మా జషి ఉన్నాడు కదా. కారం వేస్తున్నా. ఇంకా మసాలాలు అన్నీ కూడా వేసుకుంటున్నాను. సాల్ట్ వేస్తాను కన్నా, పక్కన అది వెయ్యి ఇది వెయ్యి అని చెప్తున్నాడు మా జషి. వేస్తానమ్మా, వేస్తేనే. ఇంక ఇది ఒక్కసారి అయితే కొంచెం మసాలాలు అన్నీ వేసాను కదా, మొత్తం అంతా కలిపేసి ఒక 2 minutes అయితే అలా ఉంచేస్తాను. అప్పుడు వాటర్ వేసి ఇంకా కుక్కర్ మూత పెట్టేస్తాను. మసాలాలు అన్నీ వేస్తాను కదా, ఇంకా వాటర్ కూడా వేసుకుంటున్నాను. వాటర్ అయితే నేను 2 గ్లాసులు వేసుకుంటున్నాను. ఇంకా దీంట్లో అయితే నేను కొద్దిగా టేస్ట్ చూసి సాల్ట్ సరిపోయిందో లేదో ఇంకా వాటర్ అన్నీ వేస్తాను. ఇంకా నేనైతే ఇంకొక 20 minutes అయితే వెయిట్ చేయాలి. బ్రౌన్ రైస్ అయితే అయిపోయినాయి. అంటే ఇది బ్రౌన్ రైస్ మా హస్బెండ్ కోసం వండుతాను. ఇదైతే అయిపోయింది. ఇంకా మేమైతే వైట్ రైస్ పెట్టుకున్నాం, ఇది కూడా అయిపోతుంది. టైం అయితే 11:30 అయింది. ఇంకా వాళ్ళిద్దరు లెగ్సే టైంకి అయితే వంట కూడా అయిపోతుంది. ఇంకా మన మటన్ కూడా ఆల్మోస్ట్ ఒక 5 విజిల్స్ వేస్తుంది. ఇంకొక 2 విజిల్స్ వేస్తే కట్టేస్తాను. వంట స్టార్ట్ చేసినప్పుడు ఎలా ఉన్నానో చూసారా, ఇప్పుడు చూసారా ఎలా ఉన్నానో. ఎంత వేడిగా ఉందంటే కిచెన్లో. వర్షాలు పడుతున్నాయని మాటే కానీ కిచెన్లో మాత్రం వేడి మామూలుగా లేదు. మా రైస్ కూడా ఆల్మోస్ట్ అయిపోయింది. నేనేమో అన్నం పెట్టేసి లోపలికి వెళ్ళిపోయాను, ఇదేమో మొత్తం మెత్తగా అయిపోయింది. ఇంకా మన మటన్ కర్రీ అయితే సూపర్ వచ్చింది. అసలు టేస్ట్ ఎంత బాగుందంటే, అంటే సాల్ట్ చూసాను బాగుంది, బాగా సెట్ అయింది. ఇంకా చివరికి అయితే కొత్తిమీర కూడా వేసుకుంటున్నాను. ఇంక ఇదైతే అయిపోయింది. చూపిస్తే నాకండి ఈరోజు మటన్ కర్రీ అయితే భలే ఉంది. అసలు చాలా బాగా నచ్చింది నాకు. టేస్ట్ చాలా బాగా సెట్ అయింది. మంచి ఎమ్మీగా ఉంది కదా. ముక్క అయితే మాత్రం చాలా మెత్తగా ఉడికింది. మేమైతే ఇలా కింద కూర్చొని తింటాం. మా జషుకి ఇక్కడికి వచ్చిన తర్వాత బాగా ఫోన్ చూస్తూ తినడం అలవాటు అయిపోయింది. ఎలా అనిపించాలో ఏంటో కానీ ఓన్లీ తిన్నప్పుడు మాత్రమే ఫోన్ ఇస్తాను, అది కూడా ఆఫ్టర్నూనే. నైట్ అయితే ఎలాగో అటు ఇటు తిరుగుతూ తినేస్తాడు. ఇంకా ఈ ఆఫ్టర్నూన్ అయితే ఇంకెవరు ఉంటారు కదా, నేను ఒక్కదానేనేమో ఫోన్ పెట్టేసి తినిపించేసి దాన్ని. ఇంకా అదే అలవాటు అయిపోయింది. ఇప్పుడు ఫోన్ పెడితే కానీ తినట్లేదు. అదే ఈవినింగ్ అయితే అడగడు మళ్ళీని. ఈరోజు సండే కాబట్టి ఇలా ముగ్గురం కలిసి తింటాం, లేదంటే మేము ఇద్దరే తింటాం ఎప్పుడు. మన యమ్మీ కర్రీ చూస్తుంటేనే అసలు సగం కడుపు నిండిపోద్ది నాకు. ఇలా వేడి మటన్ కర్రీలో అలా లెమన్ పిండుకొని తింటే ఉంటుంది, సూపర్ ఉంటుంది. మటన్ కర్రీలో అయితే నేను మంచిగా లెమన్ పిండుకున్నాను. ముక్కు చూసారా చాలా మెత్తగా అయితే ఉడుకుతుంది. నాకు ఇంత మెత్తగా ఉంటేనే మటన్ అంటే నచ్చుతుంది. మటన్ అంటే మా ఆయనకి ఇంకా మామూలు ఇష్టం కాదు. ఆ రోజు ఇంకా బొజ్జు కాస్త కొంచెం పెద్దది అవుతుంది అన్నమాట. అంత ఇష్టం మా ఆయనకి మటన్ అంటే. మా జషుకి అయితే ఇంకా చెప్పనవసరం లేదు, మటన్ అన్న ఫిష్ అన్న మంచిగా తింటాడు. తినరా, ప్లేట్ అలాగే ఉంది ఖాళీగా, తిను.
నేనేమో మంచిగా తినేసి రిలాక్స్ అవుతుంటే మా జడ్జి నన్ను అయితే లేపేశాడు. వాడికి స్వీట్ కార్న్ కావాలంట. ఇప్పుడే మంచిగా అన్ని పనులు అయిపోయి వెళ్ళి కూర్చున్నాను తినేసిన తర్వాత. ఇంకా వాడికి స్వీట్ కార్న్ కావాలని చెప్పేసి మామూలుగా గొడవ చేయట్లేదు, స్వీట్ కార్న్ తీసుకొచ్చారు తిను ఈరోజు. ఇంకా స్వీట్ కార్న్ అయితే ఉడకబెట్టకూడదంట, కాల్చాలంట. నేనేమో బట్టలు మడత పెట్టాలి. బట్టలు చూసారా ఎన్ని ఉన్నాయో. ఉతకడం ఒక ఎత్తు అయితే మళ్ళీ మడత పెట్టడం ఇంకోటి నాకు. జషు స్వీట్ కార్న్ కాల్చాలా ఉడకబెట్టాలా? ఏదో చెప్తున్నాడు. స్వీట్ కార్న్ కాల్చాలంట. ఇప్పుడు వేసుకున్నట్టు ఇప్పుడు తెలియదు కానీ ఉతికినప్పుడు ఇలా మడత పెట్టినప్పుడు అనిపిస్తుంది వామ్మో ఇన్ని డ్రెస్సులు చేంజ్ చేయకూడదు అని. నేనైతే ఇప్పుడు ఇవన్నీ మడత పెట్టాలి. స్వీట్ కార్న్ అయితే ఇలాగ గ్యాస్ మీద కాల్చకూడదంట, మరి ఎందుకు ఏంటో నాకు తెలియదు కానీ ఇలా కాల్చకూడదని అన్నారు ఒకసారి, ఎవరో చెప్పారు నాకు. బట్ మా జషుకి అయితే ఇలా కాల్చిందంటేనే ఇష్టం. నాకు కూడా ఇలా కాల్చిందే ఇష్టం అనుకోండి. ఉడకబెట్టింది నచ్చదు వాడికి. జషు ఇప్పుడు స్వీట్ కార్న్ ఎవరు కొలుస్తున్నావు? డాడీకా? అమ్మకు కాదా? ఇప్పుడు స్వీట్ కార్న్ ఉడకబెట్టినా కాల్చినా? ఒక్కబెట్టినా కాల్చినా? కాల్చు. ఉడకబెడతాను, అది కాలుస్తున్నాను కాబట్టి ఇది ఉడకబెడతాను. ఓకేనా? కింద పడేలా నేను ఇక్కడ పెట్టాను, మళ్ళీ మొత్తాన్ని కింద పడేస్తున్నాడు. 7 కేజీల్లోకి వస్తే నాకు అన్నీ డబుల్ పనులే. మీలో ఎంతమందికి స్వీట్ కార్న్ అంటే ఇష్టం? నాకైతే చాలా ఇష్టం. స్వీట్ కార్న్ చాట్ అయితే ఇంకా చాలా ఇష్టం, భలే తింటాం. రేపే ఎల్లుండే స్వీట్ కార్న్ చాట్ చేస్తాను, షార్ట్స్లో పెడతాను చూడండి. సింపుల్గా అయిపోద్ది, బాగుంటుంది కూడా. ఇంకో 2 ఉన్నాయి, దాంతో స్వీట్ కార్న్ చాట్ చేస్తాను. ఓకేనా? ఓకేనా జషు? ఓకే అంట. స్వీట్ కార్న్ రెడీ అయిపోయింది. బాగుంది కదా? మంచి వేడి వేడిగా, బయట ఏమో వర్షం వస్తుంది, వేడి వేడిగా ఇలా స్వీట్ కార్న్ తిన్నామంటే భలే ఉంటుంది. అబ్బబ్బా, ఈ వాటర్ ఏమో తెలియదు కానీ మాకు తలంతా డాండ్రఫ్ పట్టేసి దురదలు వచ్చేస్తున్నాయి. వేపాకు పెట్టుకోవాలి, రేపో ఎల్లుండో వేపాకు పెట్టుకోవాలి. ఈరోజు పెట్టుకుందాం అనుకున్నాం కానీ ఎక్కడ మార్నింగ్ నుంచి అస్సలు ఖాళీయే ఉండదు, పని ఉండదు, ఖాళీ ఉండదు అన్నట్టు ఉంటుంది నాకు. ఎలా జీవితం అసలు ఎంతలా పట్టేస్తుందంటే. అందరూనేమో హెయిర్ హోమ్మేడ్ షాంపూ చూపిస్తానన్నారు, చూపించండి అంటున్నారు. కనీసం నాకు వీడియో తీయడానికి కూడా ఖాళీ ఉండట్లేదు. నేను స్వీట్ కార్న్ చూపిస్తుంటే మా జషు కూడా స్వీట్ కార్న్ చూపిస్తున్నాడు. అబ్బా, ఇది మా జషు స్వీట్ కార్న్, ఇది నా స్వీట్ కార్న్. యమ్మీ యమ్మీ స్వీట్ కార్న్ కదమ్మా, నీకు ఇష్టం కదా? అబ్బా కాలింది, అబ్బబ్బా కాలింది. వావ్, మీలో ఎంతమందికి ఇలా స్వీట్ కార్న్ కాల్చుకుంటే ఇష్టం కింద కామెంట్స్ లో చెప్పండి. అబ్బా కాలింది. యమ్మీ యమ్మీ ఉంది. జుట్టు పట్టుకోకు నాన్న. మా వాడు ఏంటంటే పెట్టినట్టు పెడతాడు, ఎక్కడ నాకు తిన్నా అని చెప్పేసి ఆడిదేమో నా చేతిలో పెట్టేసి చిన్నదే పెద్దదేమో ఆడి చేతిలో పెట్టుకుంటూ వెళ్ళిపోతాడు. అది స్ట్రాటజీ. అదే ఇప్పుడు అదే చెప్తున్నాను రా నీ గురించి. చిన్నది నాకు పెట్టి పెద్దది పట్టుకెళ్తామని. స్వీట్ కార్న్ మంచిగా వేడి వేడిగా కాల్చుకొని తిన్నాం. బయట ఏమో మంచిగా వర్షం వస్తుంది, అంటే ఎండ వర్షం రెండు వస్తున్నాయి మాకు ఈరోజు. మార్నింగ్ నుంచి అలాగే ఉన్నాయి, చినుకులు పడుతుంది, కొద్దిగా లైట్గా వర్షము పడుతుంది. సారీ, రివర్స్లో చెప్పాను, సారీ. చినుకులు పడుతున్నాయి, అలానే ఎండ కూడా వస్తుంది. బాగుంది కదరా? బాగుంది కదా? నైస్. ఇవేమో బాగా లేత పొత్తులు, ఓల్చుకోవడానికి కూడా లేదు. పొద్దున్న నుంచి బిజీగా లేను, ఖాళీగా లేను అన్నట్టుంది. ఇక్కడ ఏ పనులు అవ్వలేదు, అలా అని బిజీగాను లేను. సండే వస్తే హ్యాపీగా బయటికి వెళ్దాం, తిరుగుదాం అనుకుంటాను, కానీ అదేంటో తెలీదు. సండే వచ్చిందంటే బతుకం వచ్చేది, హ్యాపీగా పడుకోవాలనిపిస్తుంది. అలానే పడుకోం, వీడితో అయిపోద్ది. వీళ్ళు మాత్రం బాగానే పడుకుంటారు. ఏ 11 కుదిరితే 12 లేకపోతే. కాలిందా? కాలుతుంది మరి, అందుకే గిన్నెలో పెట్టుకోమనేది. వేడిగా ఉంది. ఆడికేమో గిన్నెలో వేసి ఇచ్చాను, తినొచ్చు కదా. కాలింది మీకు చూపిస్తున్నాడు, పాప మడికి కనిపిస్తుంది అనుకుంటున్నారు.
సరే సరేలే కనిపించింది వాళ్ళకి. అయ్యో తగ్గిపోద్ది. మరి అంత వేడిగా ఏం లేదు, జస్ట్ లైట్గా ఉందంతే. ఓకే, వాడి స్వీట్ కార్న్ అంట నేను చూపించలేదంట, అందుకని చెప్పి నా స్వీట్ కార్న్ చూపిస్తావు లేదా అన్నాడు. అందుకని చెప్పి మళ్ళీ ఆన్ చేస్తాను, ఆఫ్ చేస్తాను కెమెరా. అమ్మదంటే ఇది. హాయ్ ఫ్రెండ్స్ చెప్పు, హాయ్ ఫ్రెండ్స్. ఇది నాది. సరే మరి చెప్పు. మరి నిన్న లైవ్ చేస్తూ సున్నుండలు నొక్కాను, అదైతే బాక్స్లో పెట్టలేదు. అంటే సున్నుండలు చేసిన వెంటనే కొంచెం మెత్తగా అనిపిస్తాయి కదా, అందుకని కొంచెం బిగిస్తాయని చెప్పి నేను అలానే ఉంచేసాను పేపర్ వేసి. ఇంకా ఇప్పుడైతే సర్దుకుంటున్నాను బాక్స్లోని. ఇంక ఇలానే ఉంచానంటే మా జేషు ఒక్కొక్కటి తీసి తినడం ఎలా ఉన్నా పాడేస్తూ ఉంటాడు. సున్నుండలు అయితే మంచి నెయ్యి స్మెల్ భలే వస్తుంది అసలు. అది చెప్పానా, అన్నీ సగం సగం పనులు. నేను అదే అనుకున్నాను, నాకు హెల్ప్ చేస్తున్నాడు. మా జేషు ఉన్నాడంటే నాకు ఆల్మోస్ట్ పనులన్నీ అయిపోతాయి కదా జేషు. ఎలా చూస్తున్నాడు. ఇవేమో మినప సున్నుండలు, ఇవేమో గోధుమ సున్నుండలు. నాకు ఇవైతే చాలా ఇష్టం. మీకు రెసిపీ కావాలంటే చెప్పండి, నేను చేసి పెడతాను. చాలా సింపుల్గా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. నాకైతే చాలా ఇష్టం గోధుమ సున్నుండలు అయితే. నిన్న లైవ్ చేశాను అనమాట, లైవ్లో ఇవి నొక్కుతూ లైవ్ చేశాను అనమాట. ఇంకా అప్పుడు వెంటనే అయితే బాక్స్లో పెట్టలేము కదా, అందుకని చెప్పి ఇంకా పెట్టలేదు. ఇప్పుడు పెట్టుకుంటున్నాను ఒక్కొక్కటి. కానీ మా అమ్మ చేసిన సున్నుండలు భలే ఉంటాయి. నాకు కూడా వచ్చు అనుకోండి కదా జేషు. చూసారా మా జేషు నాకు ఎంత బాగా హెల్ప్ చేస్తున్నాడు. మీకు ఎప్పుడైనా ఎలా హెల్ప్ చేసే వాళ్ళు ఉన్నారా? నాకైతే నా కొడుకు బోల్డ్ అని హెల్ప్ చేసేస్తాడు అసలు. మనం ఇద్దరు వేసేసుకుంటాం. నాకు ఇష్టమైంది ఇచ్చాడు, అది నీకు. ఇది బాగోదమ్మా, ఇది బాగోదు. ఇది ఇందాక ఆల్రెడీ తిన్నావు కదా, చిన్నది ఇస్తాను నీకు. ఇది చిన్నది, ఇది తిను. ఇది హెల్త్కి మంచిది. మినపసున్నుండలు డైలీ చిన్నపిల్లలు తింటే మంచిదంట. అందుకని మా జేషుకేమో నో అంటే గోధుమ సున్నుండలు కూడా మంచిదే, బట్ నేను పంచదార వేసి చేయించుకున్నాను. ఇది మినప సున్నుండలు అంటే అలాగో మనం సున్నుండ షేప్ మార్చి పడక అయిపోయింది. మినప సున్నుండలు అయితే హెల్త్కి మంచిది కదా, అంటే మినప సున్నుండలో బెల్లం వేసి చేస్తారు. ఈ గోధుమ సున్నుండలో అయితే పంచదార వేసుకోవచ్చు, బెల్లం కూడా వేసుకోవచ్చు. కానీ పంచదార వేసుకున్నది టేస్ట్ బాగుంటుంది. పెడతాను, నేను పెట్టుకుంటాను లేరా. నిజంగా పని చేసేవాడు కూడా ఇంత ఓవర్ యాక్టింగ్ చేయడం కొడుకు. కానీ గోధుమ సున్నుండ మాత్రం భలే ఉంటుంది టేస్ట్. నచ్చితే కనుక చెప్పండి, నేను ఒక బ్లాగ్లో అయితే ఈ గోధుమ సున్నుండలు ఎలా చేయాలో రెసిపీ పెడతాను.